హాయ్ హలో వెల్కమ్ టు అదబ్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ సాయి. ఇటీవల కాలంలో మన జనసేనలో వరుస సస్పెన్షన్లు మంట పుట్టిస్తున్నాయి. అదేంటి ఒక్క మాటకి అలా పార్టీని సస్పెండ్ చేసేశారు, పెద్ద శిక్ష విధించేశారని అంతా అనుకోవడం మొదలుపెట్టారు. సరే మాట్లాడితే వేట, ఇదెక్కడ చోద్యం అని ముక్కును వేలేసుకుంటున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సరే మరికొందరు అయితే ఇలా వేటేసుకుంటూ వెళ్తే ఇక పార్టీ మిగలదు, అందరూ పోవాలంటున్నారు. ఇంతకీ జనసేనాని మన పవన్ కళ్యాణ్ నోరిప్పితే వేటేస్తున్నారా? ఆయన పార్టీలోని గొంతుకలను మాట్లాడటం లేదా? తొందరగా సస్పెన్షన్ చేస్తున్నారా? వారికి అన్యాయం జరుగుతుందా? వాళ్ళ గోడు వినేవాళ్ళు లేరా అనేది ఇప్పుడు ప్రధానమైన డిస్కషన్. దానికి పవన్ కళ్యాణ్ ఏమంటాడంటే, ఇంకా చెప్పాలంటే వేగంగా వేటేస్తున్నారన్న దాని మీద ఆయన ఓపెన్ అయ్యారు. ఏమంటారు? నేనేం తొందరపట్టల్లా, హద్దు ఎవరైనా మీరితే మాత్రం తప్పనిసరిగా చర్యలు ఉంటాయంటున్నారు. ఒక నాయకుడి మీద వేటు పడే ముందు ఆయనకు చాలా సమయం ఇస్తున్నాం, వారికి చెప్పాల్సింది చెబుతున్నాం, అక్కడికి మారకపోతే మాత్రం ఖచ్చితంగా సస్పెన్షన్ చేయటమే మార్గం అంటున్నారు పవన్ కళ్యాణ్. ఈ విషయంలో చాలా సీరియస్గా కఠినంగా ఉన్నాను కూడా చెప్తున్నారు. ఎందుకంటే తాను జనసేనను కొన్ని సూత్రాల ఆధారంగా నడుపుతున్నాను, అంతేకాకుండా పార్టీ అంటే కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, ప్రతి ఒక్కరూ వచ్చింది అధికారం కోసమో మరో దానికోసమో ఆలోచిస్తూ చేతులు దులుపుకుంటే కనుక పార్టీ నడపడంలో అర్థం లేదంటున్నారు. అప్పుడు ఏకంగా పార్టీని మూసేయడమే మంచిది. సో ద్వితీయ శ్రేణి నాయకులైనా కానీ మరెవరైనా కానీ పార్టీ లైన్లో నడవాలన్నది పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. అలా చేయకుండా ఎవరైనా లైన్ దాటితే మాత్రం ఇక ఇంకో ఆలోచన లేదు, ఖచ్చితంగా వేయటమే. ఇక కూటమి ప్రభుత్వంలో తను డిప్యూటీ సీఎంగా ఎంతో సంతృప్తిగా ఉన్నానని కూడా చెప్తున్నాడు పవన్ కళ్యాణ్. నిజానికి ఈ ప్రశ్న పవన్కే షాకింగ్గా ఉందంట. అలా ఎందుకు అన్నది ఆయనే జవాబు. తాను ఎక్కువ మౌనాన్ని ఆశ్రయిస్తానని కూడా ఆయన చెప్పారు. అయితే మౌనానికి రకరకాల అర్థాలు వెతుకుతూ ఉంటారని, కానీ తాను కీలక పదవిలో ఉన్నా తరచుగా మాట్లాడాల్సింది ఏదీ లేదన్నారు. అవసరమైనప్పుడు ఖచ్చితంగా తాను మాట్లాడతా అని చెప్పారు. అలా బయట వచ్చి మాట్లాడిన సందర్భాల్లో కూడా తాను పూర్తి సంతృప్తి చెందే దాని మీద అయినా సరే స్పందిస్తాను. మరోవైపు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రపరప వ్యాఖ్యల గురించి కూడా పవన్ కళ్యాణ్ ఏమంటాడంటే, ఇప్పుడు మనం అందరం కూడా ప్రజాస్వామిక యుగంలో ఉన్నాం, అయితే జగన్ అండ్ కో మధ్య యుగంలో ఇంకా జీవిస్తున్నాం అంటున్నారు. అలా అయితే వారు బయటకు వచ్చి ఏం చేయగలరో చేయనివ్వండి, అప్పుడు జనాలు కూడా తాము ఏం చేయగలుగుతారో చేసి చూపిస్తామని చెప్తున్నాడు పవన్ కళ్యాణ్. రాజకీయ ప్రత్యర్థులను పొడిచి నరికి చంపుతామంటే ప్రజలు సహించి ఊరుకుంటారని కూడా పవన్ ప్రశ్నిస్తున్నారు. సమాజానికి సంఘ వ్యతిరేకమైన చర్యలకు ఎవరైనా దిగారా అది తప్పు, దాని సమాజం ఎప్పుడు సహించేది ఉండదని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. మొత్తానికి పవన్ చాలా విషయాల మీద తన మనసు విప్పి చెప్పారు. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా, కాబట్టి అవి కూడా క్లియర్ చేస్తాను అని కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు.